హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖిత వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే కొద్దిగా వెరైటీగా ఉంటుంది అనమాట. సో నాకైతే చెప్పాలనిపించింది, ఎందుకంటే నాకు వాళ్ళంటే చాలా ఇష్టం, ఆ టీం అంటేనే చాలా ఇష్టం. అందుకే నాకైతే చెప్పాలనిపించింది. సో వీడియోలోకి వెళ్తే మాత్రం ఫస్ట్ టైం చూసిన వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇచ్చిన తర్వాత వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు నాకు తెలిసి ఆల్మోస్ట్ నచ్చుతుండొచ్చు, ఎందుకంటే వాళ్ళు నచ్చని వాళ్ళు ఎవరు లేరు అనుకో ఈ దునియాలో. సో వీడియోలోకి వెళ్తే మాత్రం మ్యాక్సిమం అయితే కొందరికి ఎట్లా ఉంటుందంటే, యూట్యూబ్లో కొందరికి నచ్చిన అంటే యూట్యూబ్లోకి వెళ్తే పలానా వీడియోస్ బాగుంటాయి, అసలు యూట్యూబ్ చూసేదే వాళ్ళ కోసం అని చాలామందికి ఉంటుంది. సో నాకు కూడా అయితే నాకు ఒక ఫేవరెట్ యూట్యూబర్ అంటే యూట్యూబ్ ఛానల్ అయితే చాలా ఇష్టం అనమాట. అంటే వాళ్ళు నాకు ఫేవరెట్ అనమాట ఇంకా వాళ్ళు ఆ యూట్యూబర్స్. సో వాళ్ళు ఎవరో వాళ్ళు ఏంటో చెప్తా అనమాట. నాకు ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నా. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో నా ఫ్యామిలీ ఎంత ఇష్టమో వాళ్ళు కూడా అంతే ఇష్టము. అంటే ఆ టీం మొత్తం ఇష్టం, ఇంకా అంత ఫన్నీ ఉంటారు వాళ్ళు, అందుకే ఇష్టం అనమాట. సో వీడియోలోకి వెళ్తే మాత్రం ఎవరో కాదు, మన పరేషాన్ బాయ్స్ అనమాట. ఆ పరేషాన్ బాయ్స్లో అయితే ఇమ్రాన్ ఖాన్ అయితే చాలా ఇష్టం. ఇంకా ఇమ్రాన్ ఖాన్ తర్వాత వాళ్ళ వైఫ్ తర్వాత నెక్స్ట్ ఇంకా ఇమ్రాన్ తర్వాత గంగు తర్వాత హర్ష. ఇంకా వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళందరూ మెయిన్ అయితే ఇమ్రాన్, గంగు, బబ్బు, బెనర్, వీళ్ళ నలుగురు అయితే చాలా ఇష్టం. అలాగే హర్ష కూడా ఇష్టము. ఇంకా టీంలో ఇంకా అనిల్, మైకల్, ఇంకెవరు, కట్టప్ప, వీళ్ళందరూ ఉంటారు కదా. సో వీళ్ళందరూ కూడా చాలా ఇష్టం అనమాట. సో నాకైతే టోటల్గా అయితే ఆ ఫ్యామిలీ అంటే పరేషాన్ బాయ్స్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి పరేషాన్ ఫ్యామిలీ అంటే ఇష్టం, అలాగే ఆ వీడియోస్ ఎంతమంది చూస్తారో కామెంట్ చేయండి. సో నాకైతే వీడియో చేయాలనిపించింది, చేస్తున్నా. ఎందుకంటే నాకంటే ఆ ఛానల్ అంటే ఫుల్ ఇష్టం. జస్ట్ ఇట్లా అంటే వాళ్ళు పరేషాన్ బాయ్స్లోనేమో 4 o'clockకి అప్లోడ్ చేస్తారు, పరేషాన్ ఫ్యామిలీలోనేమో 7 o'clock అప్లోడ్ చేస్తారు నైట్. సో ఇట్లా జస్ట్ ఇట్లా నోటిఫికేషన్ రాగానే వీడియో వస్తుంది అనమాట. చాలాసార్లు ఫస్ట్ లైక్ నేనే కొట్టిన, ఫస్ట్ కామెంట్ కూడా నేనే పెట్టేది అనమాట. సో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఎక్కడిదో సోది తెచ్చి ఇక్కడ చెప్తుంది మాకెందుకు అని అనుకుంటారు మీరు. చూడాలనిపిస్తున్న వీడియోలు, లేదంటే స్కిప్ చేసేయండి. నాకైతే వాళ్ళు చాలా ఇష్టం కాబట్టి చెప్పాలనుకుని అయితే చెప్తున్నాను అనమాట. సో నాకైతే అంత ఇష్టం అన్నట్టు. ఇంకా ఫ్యామిలీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫన్నీ. వాళ్ళు ఏంటంటే ప్రాంక్స్ ఎక్కువ ఇష్టం. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాంక్స్, ఇమ్రాన్ వేరే పెళ్లి చేసుకోవడం చాలా ఫన్నీ ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరివి చూడకుంటే ఎవరైనా చూడండి, అంత ఇష్టం అనమాట నాకు. సో ఇంకోటి ఏంటంటే ప్రాంక్స్ చేస్తారు, రోడ్ షోస్, ఇంకా చాలా చేస్తారు అనమాట. అన్ని ఆల్ యాక్టివిటీస్ ఉన్నాయి అనమాట. సో బాగుంటుంది. పరేషాన్ బాయ్స్ అయినా, పరేషాన్ ఫ్యామిలీ అయినా. సో అది చూడని వాళ్ళు ఎవ్వరు ఉండరు మ్యాక్సిమం నాకు తెలిసి. సో చూడకుంటే మీరు చూడొచ్చు, ఎందుకంటే మీరు అనుకుంటుండొచ్చు ఎక్కడో గీసోది చెప్తుంది నాకు అనుకుంటుండొచ్చు, కానీ నాకైతే చాలా ఇష్టం అనమాట. అందుకే చెప్పాలనిపించింది, వీడియో చేయాలనిపించింది పరేషాన్ బాయ్స్ గురించి. ఎందుకంటే మనకి ఏది ఇష్టమైతే అదే చేస్తాం కాబట్టి, నాకు ఆ ఫ్యామిలీ అంటే ఇష్టం కాబట్టి అందుకే ఈరోజు వీడియో చేసిన అనమాట. సో టోటల్గా ఈరోజు బ్లాగ్ అయితే ఇది అనమాట. ఇది ఒక బ్లాగా అనుకుంటుండొచ్చు, మీరు అనుకోకపోయినా సరే, ఓకే, ఎవరి టెన్షన్ వాళ్ళది. సో ఫైనల్గా అయితే చెప్పేసిన అనమాట. వీడియో అయితే తీసిన ఈరోజు. ఆఖరికి మా పాప కూడా చూస్తుంది తెలుసా, పరేషాన్ ఫ్యామిలీ కానీ పరేషాన్ బాయ్స్. అంటే నేను అంటే ఆ ప్రాంక్స్ కానీ రోడ్ షోస్ కానీ చూసి నవ్వుతా కదా, నేను నవ్వుతా ఉంటే మా పాప కూడా అట్లనే చూస్తుంది అనమాట. మా పాపకు కూడా ఫుల్ ఇష్టం. అందులోనైతే ఎక్కువ గంగు ఉంటాడు. ఈరోజు గంగు బర్త్డే, హ్యాపీ బర్త్డే గంగు. ఆ స్టోరీ కూడా పెట్టినా అనమాట. సో అట్లా ఉంటుంది. ఇంకా గంగు పంచులు కానీ అసలు సడన్గా వస్తే గంగుకి అయితే ఎట్లు వస్తాయో అర్థం కాదు. మాటలనే మాట్లాడతాడు, కొద్దిగా ఫ్యాట్ ఉంటాడు. సరే అందం ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. సో నాకైతే గంగు అయితే చాలా ఇష్టం, ఫుల్ ఫన్నీ చేస్తాడు. బెనర్ కూడా చాలా ఇష్టం. పాపం కట్టప్పని అయితే అందరూ కొడతారు. నాకు కట్టప్ప అంటే చాలా ఇష్టం, కానీ ఫుల్ నవ్వు వస్తుంది అనమాట. సో అందరు ఇష్టం అనమాట. ఆ ఛానల్లో అయితే ప్రతి ఒక్కరి ఇష్టము, చాలా బాగుంటుంది అనమాట. గుండు కూడా చూస్తుంది వీడియోస్, అంత బాగుంటాయి చాలా వరకు. సో నాకు ఇది ఎట్లా అలవాటు అయింది ఛానల్ అంటే, మా బాబాయ్ కొడుకు, మా తమ్ముడు ప్రణీత్ కుమార్, వాడు చూస్తుండేది ఊకే తిట్టేది. నేను ఎందుకుగా వ్యూస్ ఇక ఏముంటుంది, ఒకటే వాగుతారు వర్రుతారు అని తిట్టేది. కొద్ది రోజులు సిటీకి ఉన్నాడు, చూసిండు వేయిండు అంటే తిట్టేది నేను చూసినప్పుడల్లా నా ఫోన్లో. తర్వాత
ఏముంటుంది ఇలా అని పరేషన్ బాయ్స్ అని టైప్ చేసి చూసిన వీడియోస్ చూసేది బాగా అనిపించింది. అంటే ఫస్ట్ నేను వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాంక్ ఒకటి చూసిన, చాలా మంచిగా అనిపించింది అనమాట, ఫుల్ ఎంటర్టైన్ అనిపించింది అనమాట. సో ఆ వీడియో లాస్ట్కి ఏం చెప్పారంటే నెక్స్ట్ వీడియో పరేషన్ ఫ్యామిలీలో వస్తుంది అన్నారు. పరేషన్ ఫ్యామిలీ అని టైప్ చేసి చూస్తే అది కూడా వీళ్ళ ఛానలే, 2 వీళ్ళ ఛానలే, పరేషన్ ఫ్యామిలీ, పరేషన్ బాయ్స్. సో ఇందులో పరేషన్ ఫ్యామిలీ కానీ, పరేషన్ బాయ్స్ కానీ, గంగు ఫ్యామిలీ కానీ, బెనర్ రైడర్ 46 కానీ, అలాగే బబ్బు 07 కానీ, ఇందులో ఏ ఒక్కరి ఛానల్లో ఒక్క నోటిఫికేషన్ ఇట్లా వచ్చిందంటే కథం పోయి చూస్తూనే ఉంటాను అనమాట. అంత ఇష్టం. మా సార్ కూడా తిడతాడు, గాలి ఏముంటుంది ఊరికే చూడవా ఆగుతారు ఒకటే అని. చూస్తావు కదా డాడీలో కూడా ఇమ్రాన్. సో మీరు అందరు నవ్వుకుంటుండొచ్చు, ఏంది ఇది కొత్తగా వెరైటీగా గాల గురించి పెడుతుందని. అనుకున్నా పర్వాలేదు, నాకు చాలా ఇష్టం, పెట్టాలనుకుని అయితే పెడుతున్నాను అనమాట వీడియో. వాళ్ళంటే చాలా ఇష్టము. సో ఇంకేంటి విశేషాలు మీకు ఒకటి చెప్పాలి, అట్లనే ఈ వీడియోలోనే కంటిన్యూ చేస్తాను అనమాట. ఏంటంటే స్టార్టింగ్లో అయితే నేను ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు అయితే హెల్త్ టిప్స్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఫేస్ ప్యాక్ కానీ ఇలాంటివి చెప్తా అని చెప్పిన కదా. సో అవి చెప్పకుండా ఈ సోదంతా చెప్తుంది, డైలీ వ్లాగ్స్ అన్ని పెడుతుంది, ఏంది పిచ్చిదా అనుకుంటారు మీరు. సో అది కూడా క్లారిటీ ఇస్తారన్నమాట ఈ వీడియోలో. ఏంటంటే ఆ వీడియోస్ పెడితే మాత్రం వ్యూస్ పోవట్లేదు, అసలు ఎవరు చూడట్లేరు. అంటే అట్లా పెడితే యూస్ఫుల్ అవుతుందని చూస్తారేమని నేను ఆ కంటెంట్ స్టార్ట్ చేసిన, బట్ ఎవ్వరు చూడట్లేరు. సరే ఇక చూడకపోనీలే, ఇట్లా వ్లాగ్స్ మనం ఏం చేసినా ఇంట్లో ఈవినింగ్ వ్లాగ్ కానీ, మార్నింగ్ వ్లాగ్ కానీ, ఎక్కడికన్నా వెళ్ళిన వ్లాగ్ కానీ పెడితే చూస్తారేమో అనేసి అయితే నేను ఇట్లా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో అందరు దానికైతే నాకు సపోర్ట్ చేయండి, నాకు చాలా సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇప్పటి వరకు అయితే రీచ్ బాగానే ఉంది, బాగానే సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు. సబ్స్క్రైబ్స్ తోటి ఏమంటారు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయినాయి ఆల్రెడీ. సో నెక్స్ట్ మనకు వ్యూస్ అండ్ వాచ్ అవర్ కావాలి కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఇట్లనే నాకు తెలిసిన కొన్ని, అంటే ఏమంటారు నాకు తెలిసినవి, నాకు వీళ్ళంటే ఇష్టం అని చెప్పిన కదా, అట్లనే ఇంకేమైనా తెలిస్తే కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో మీకు పరేషన్ ఫ్యామిలీ, పరేషన్ బాయ్స్ టీమ్ అంటే ఎంతమందికి ఇష్టమో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మనోళ్ళదైతే ఆ తమ్నెల్ ఖచ్చితంగా వేస్తాను అనమాట ఫోటో. సో చూడండి. ఇంకేంటంటే ఇంకంతే అనమాట, ఏం లేదు వాళ్ళ గురించి. సో నాకైతే ఇంకా వాళ్ళంటే చాలా ఇష్టం. మళ్ళొకసారి కూడా చెప్తున్నాను అనమాట, సోదంతా పరేషన్ బాయ్స్ ఇది చెప్తుంది ఏంటంటే నాకు వాళ్ళంటే అంత ఇష్టం. చెప్పాలనుకున్న ఒకసారి పరేషన్ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పాలి, నాకు ఎంత ఇష్టమో వాళ్ళంట అని తెలియాలనేసి అయితే చెప్తున్నా, ఓకేనా. అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, చూసి కామెంట్ చేయండి. కొన్ని వీడియోస్కి వ్యూస్ వస్తుంది, కొన్నిటికి వస్తలేదు. సో చూసి దాంట్లో సపోర్ట్ చేయండి, ఓకేనా. డాడీకిసి ఓకే రైట్, బాయ్ చెప్పమ్మా, బాయ్ బాయ్.